హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం సంక్రాంతి పండగకి ఈజీగా చేసుకోగలిగే 4 రకాల పిండి వంటలు చూద్దాము. ముందైతే పక్కా కొలతలతో అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ అరిసెలు చేయడానికి ఇక్కడ నేను 650 గ్రాముల బియ్యం అలాగే 350 గ్రాముల బెల్లం తీసుకున్నాను. ఈ విధంగా కొలిచి తీసుకోండి. మనం కప్ మెజర్మెంట్లో కూడా చూద్దాము. 1/2 కిలో బియ్యంతో అరిసెలు చేయాలనుకుంటే ఎప్పుడు కూడా 100 గ్రాములు లేదా 150 గ్రాములు బియ్యం ఎక్కువే తీసుకోవాలి. మనం జల్లించినప్పుడు రవ్వ పోతుంది, అలాగే ఒక్కొక్కసారి బెల్లం క్వాలిటీని బట్టి పిండి కూడా ఎక్కువ పట్టచ్చు. అందుకని నేను 650 గ్రాముల బియ్యం తీసుకున్నాను. మీకు కుదిరితే రేషన్ బియ్యం తీసుకోండి. అరిసెలకి రేషన్ బియ్యం అయితే బాగుంటుంది. ఒకసారి కప్ మెజర్మెంట్లో కూడా చూద్దాము. నాకు ఈ రైస్ కప్తో 4.5 కప్పుల బియ్యం వచ్చాయి. ఇప్పుడు ఈ బియ్యాన్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి 15 నుంచి 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. ప్రతి 7 గంటలకు ఒకసారి నీళ్లు మార్చుకుంటూ ఉండాలి, లేదంటే బియ్యం వాసన వస్తాయి. నేనైతే బియ్యాన్ని 15 గంటల పాటు నానబెట్టాను. 15 గంటల తర్వాత బియ్యాన్ని నీళ్ళని వడగట్టేసి ఒక జాలి గిన్నెలో వేసుకుని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం బెల్లం తురుముకుందాము. అలాగే ఒకసారి కప్ మెజర్మెంట్లో కూడా చూద్దాము. అదే కప్తో నాకైతే 3 కప్పుల తురిమిన బెల్లం వచ్చింది. అలాగే సంక్రాంతి సీజన్లో అరిసెల బెల్లం అని సపరేట్గా దొరుకుతుందండి, షాప్స్లో అడిగితే ఇస్తారు. ఆ బెల్లం అయితే అది దొరికితే దాంతో చేసుకోండి, అరిసెలు బాగా వస్తాయి. చూసారు కదా, ఈ కప్తో 3 కప్పుల తురిమిన బెల్లం వచ్చింది. ఒక గిన్నెలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. బియ్యంలో నీళ్ళన్నీ వడారిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టకూడదు. పల్చగా స్ప్రెడ్ చేసుకుని నీడలోనే ఆరనివ్వాలి. మరి పూర్తిగా ఎండిపోకూడదు. మనం చేతితో తాకితే తడిగా తెలియాలి. చేతికి తడి రాకూడదు, కానీ బియ్యం అయితే తడిగా ఉండాలి. ఈ విధంగా తడి బియ్యాన్ని ఆరబెట్టేసుకొని అంతా ఒక దగ్గరగా తెచ్చేసుకొని కొంచెం ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. జార్లో మరి నిండుగా కాకుండా సగం వరకే వేసుకుంటే పిండి చక్కగా పడుతుంది. మధ్యలో ఆపుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిగిలిన బియ్యం ఆరిపోకుండా ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని జల్లించడానికి ఈ విధంగా పిండి జల్లెడని వాడాలి. పిండి బాగా మెత్తగా వస్తుంది. ఈ జల్లెడలో అయితే అరిసెలకి పిండి బాగా మెత్తగా ఉండాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టేసి పిండి ఆరిపోకుండా ఎప్పటికప్పుడు చేత్తో నొక్కి పెడుతూ ఉండాలి. పిండిని మనం ఒకసారి పట్టుకొని చూస్తే బాగా మెత్తగా ఉండాలి పిండి. ఆ విధంగా ఉంటేనే అరిసెలు చక్కగా వస్తాయి. పిండి జల్లించగా మిగిలిన రవ్వని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీంతో పాటుగా మరికొంచెం బియ్యం కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మిగిలిన బియ్యం అన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే బియ్యం ఆరిపోకుండా క్లాత్తో కవర్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా పిండి పట్టేసుకొని చివరిగా మిగిలిన రవ్వని పక్కన పెట్టేసుకోండి. నాకైతే ఇంత రవ్వ మిగిలింది. ఇప్పుడు ఈ రవ్వని నేను పక్కన పెట్టేస్తున్నాను. అలాగే పిండి ఆరిపోకుండా చూడండి, ఈ విధంగా చేత్తో బాగా నొక్కి పెట్టేసి పైనుంచి క్లాత్తో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అరిసెలకి పాకం పట్టుకుందాము. మనం కొలిచి పెట్టుకున్న బెల్లంలో 1/2 కప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందం కల ఒక గిన్నె పెట్టేసుకుని దాంట్లోకి ఈ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకోవాలి. నలకలు ఏమైనా ఉంటే పోతాయి. మీడియం ఫ్లేమ్లో లేత ఉండపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక చిన్న ప్లేట్లో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో ఈ పాకం వేసి చూడాలి. ఇంకా మనకి పాకం రాలేదు. మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుందాము. మధ్యలో పాకం అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, నీళ్ళల్లో మనం పాకం వేసి చూస్తే ఈ విధంగా బాల్ లాగా రావాలి, సాఫ్ట్ బాల్ లాగా రావాలి. ఇలా వచ్చింది అంటే పాకం కరెక్ట్గా వచ్చినట్లు. చూస్తున్నారు కదా, ఈ విధంగా సాఫ్ట్ బాల్ లాగా ఉండాలి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే 1/4 కప్పు పచ్చి నువ్వులు, వేయించినవి కాదు పచ్చి నువ్వులే 1/4 కప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న తడిపిండిని కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. స్టార్టింగ్లో అయితే 2 గరిటెలు వేసుకోండి. ముందు వేసిన పిండి పాకంలో బాగా కలిసిన తర్వాత మరికొంచెం పిండి వేసుకోవాలి. ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ పిండి వేసి కలుపుకోవద్దు. 2 గరిటెలు వేసుకుంటూ పిండి బాగా కలిసిన తర్వాత మరికొంచెం పిండి వేసుకోవాలి. పిండి చూడండి, ఈ విధంగా కొంచెం గట్టిపడిన తర్వాత ఒక్కొక్క గరిటెడు పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. బెల్లం క్వాలిటీని బట్టి పిండి కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ పట్టొచ్చు. పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా కొంచెం పలచగా ఉండేలాగా కలుపుకోవాలి. నాకైతే ఇంత పిండి మిగిలింది. చివరిగా ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి అంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వేడి మీద పిండి కొంచెం పలచగానే అనిపిస్తుంది, ఆరితే కొంచెం చిక్కబడుతుంది. ఇలా కలిపేసుకుని మళ్ళీ పైనుంచి ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసేసి పిండి ఆరిపోకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. అరిసెలకి పిండి రెడీ అయిపోయింది. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి.
ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టి మీడియం ఫ్లేమ్లో నూనెని బాగా కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత కొంచెం పిండిని తీసుకుని ఈ విధంగా అరిసెలాగా చేసి వేసి చూస్తే మనకి విరిగిపోకుండా చక్కగా వచ్చింది అంటే మనం తయారు చేసిన అరిసెల పిండి కరెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుని అరిసెల్ని కాల్చేసుకుందాము. అరిసెలు చేయడానికి బటర్ పేపర్ కానీ పాలిథిన్ కవర్ కానీ తీసుకుని కొంచెం కొంచెం పిండిని తీసుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా ఎప్పటికప్పుడు మూత పెట్టేసుకుంటూ ఉండాలి. చేతికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా ఒత్తుకోవాలి. నిదానంగా నూనెలో వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఇలా రెండు వైపులా కాలిన తర్వాత నిదానంగా నూనెలోంచి తీసేసుకుని మరొక గరిట పైన వేసి ఈ విధంగా లైట్గా ప్రెస్ చేస్తే నూనె అంతా కూడా వచ్చేస్తుంది. ఇలా డైరెక్ట్గా నూనె పైన ఒత్తడం కంటే కూడా కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఈ కాలిన అరిసెని పక్కకి తీసుకుని అరిసెల చెక్కలు దొరుకుతాయి, దాంట్లో అయినా ఒత్తుకోవచ్చు. లేదంటే ఈ విధంగా ప్లేట్లో ఒక డబ్బాని పెట్టేసి దానిపైన ఈ కాలిన అరిసెని పెట్టి పైనుంచి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసామంటే నూనె అంతా కూడా వచ్చేస్తుంది. మరీ గట్టిగా ప్రెస్ చేసేయొద్దు. ఈ విధంగా మిగిలిన అరిసెలన్నీ చేసుకోవాలి. అలాగే అరిసెల పైన నువ్వులు అద్దినట్లుగా కనిపించాలంటే నువ్వుల్ని పాలతో కానీ నీళ్ళతో కానీ తడుపుకొని అందులో ఈ పిండి ముద్ద నుంచి బాగా నువ్వులు పట్టించేసి అరిసెల్లాగా చేసుకోవడమే. నువ్వుల్ని పాలతో కానీ నీళ్ళతో కానీ తడిపి అద్దుకుంటే మనకి నూనెలో వేయిస్తున్నప్పుడు విడిపోకుండా ఉంటాయి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీరు ఫస్ట్ టైం చేసినా కానీ అరిసెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూస్తున్నారు ఎంత బాగా వచ్చాయి అరిసెలు. ఇప్పుడైతే మనం కరకరలాడే తెలంగాణ స్పెషల్ చెక్కలు రెసిపీని చూద్దాము. దీనికోసం ముందుగా ఒక ప్లేట్లోకి 3 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి నేను పొడిపిండే తీసుకున్నాను. చక్కగా జల్లించి తీసుకోవాలి. ఇందులో 1 స్పూన్ నిండుగా 1 టీ స్పూన్ నిండుగా కారం, అదే స్పూన్తో 1 స్పూన్ నిండుగా ఉప్పు, సాల్ట్ తక్కువైతే చివరిలో అయినా కలుపుకోవచ్చు, ముందైతే కొంచెం వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్లో సగం పసుపు కూడా వేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్పూన్తో కంటే కూడా చేత్తో అయితేనే బాగా కలుస్తుంది. ఈ ఉప్పు కారం అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో పావు కప్పు నువ్వులు వేసుకోవాలి. నువ్వులను ఒకసారి కడిగి వేసుకోండి. తడిపి వేసుకుంటే మనం చెక్కలు నూనెలో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి. నువ్వుల్ని పచ్చివే వేసుకోవాలి, వేయించినవి కాదు. ఇవి చాలామంది అడుగుతున్నారండి బ్రౌన్ కలర్లో ఉన్నాయి ఏంటి నువ్వులు అని. ఇవి పాలిష్ పట్టని నువ్వులు, అన్పాలిష్ నువ్వులు, అందుకని బ్రౌన్ కలర్లో ఉంటాయి. అలాగే అరకప్పు పల్లీల్ని వేయించి పైన పొట్టు తీసుకునే విధంగా విడివిడిగా చేసుకుని ఒక అరగంట పాటు లేదా కనీసం 15 నిమిషాల పాటైనా నానపెట్టుకుని వేసుకోవాలి. ఈ చెక్కల్లోకి ఒక మసాలా వేస్తారండి, దానివల్ల రుచి చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మనం తినే చెక్కల కంటే కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఆ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 15 నుంచి 20 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు పోయకుండా చూడండి విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా చేసేసుకోవద్దు. ఆ పొడిని ఇందులో వేసేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, నేనైతే 1 గుప్పెడు కొత్తిమీర వేస్తున్నాను. అలాగే సన్నగా తరిగిన ఉల్లికాడలు, ఉల్లి పొరక అంటారు, స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా, 2 గుప్పెళ్ళు వేసుకోవాలి. ఇంకా కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు, సన్నగా తరిగేసి పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ముందే నీళ్లు పోయొద్దు, ముందు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలి. అప్పుడే మనకి చెక్కలు బాగా గుల్లగా వస్తాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిలో కొంచెం నీళ్ళు, 1 స్పూన్ నీళ్లు పోసి పిండి కలిపేసి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. పొడి పిండి కంటే కూడా ఇలా నీళ్ళతో కొంచెం తడిపి టేస్ట్ చెక్ చేసుకుంటే చక్కగా తెలుస్తుంది. మీకు ఉప్పు కానీ కారం కానీ తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. పిండి మధ్యలో ఈ విధంగా గ్యాప్ లాగా చేసి అందులో వేడి నీళ్ళు పోయాలి. పిండిని ఈ విధంగా ఆ నీళ్ళలో వేస్తే మనకి చెయ్యి కాలకుండా ఉంటుంది. బాగా వేడిగా ఉంటాయి నీళ్ళు. మీరు కావాలంటే స్పూన్తో కలుపుకోండి, లేదా కొంచెం పిండి వేసేసినా కానీ ఆ వేడి కొంచెం తగ్గుతుంది. పిండిని ఖచ్చితంగా వేడి నీళ్ళతోనే కలుపుకోవాలి. మనం పిండిలో నూనె కానీ వెన్న కానీ ఏమీ వేయలేదు కదా, ఈ విధంగా వేడి నీళ్ళతో కలపడం వల్ల బాగా క్రిస్పీగా గుల్లగా వస్తాయి. కొంచెం కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మరి ఒకేసారి ఎక్కువ పోసేయద్దు. పిండిని బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని చూడండి, మరీ సాఫ్ట్గా కాదు, అలా అని మరీ గట్టిగా కాదు, ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ చెక్కలు కొంచెం పెద్ద పెద్దగానే ఉంటాయి. కొంచెం ఈ సైజు చూడండి, ఈ సైజు పిండి ముద్దలు తీసుకుంటే సరిపోతుంది. పిండి అంతటిని కూడా ఈ విధంగా బాల్స్ లాగా చేసేసుకుని ఇవి ఆరిపోకుండా పైనుంచి మూత పెట్టేసి పక్కకి పెట్టేసుకోండి. చెక్కలు చేయడానికి పాలిథిన్ కవర్ తీసుకుని నూనెతో గ్రీస్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా 2 వైపులా కూడా గ్రీస్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్ వచ్చేలాగా కవర్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుని కొంచెం నూనె అద్దేసి మధ్యలో పెట్టేసి చూడండి ఈ విధంగా క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేయాలి. 2-3 సార్లు నొక్కామంటే చక్కగా పల్చగా వచ్చేస్తుంది.
ఈ చెక్కలు బాగా పల్చగా ఒత్తుకోవాలి. చూడండి చక్కగా వచ్చేసింది కదా. ఇదే విధంగా మిగిలిన చెక్కలన్నీ కూడా చేసుకోవాలి. ఈ పూరీ ప్రెస్ నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. ఇది ఉందంటే పూరీలు, చెక్కలు, బొబ్బట్లు ఇవన్నీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న చెక్కలన్నిటిని కూడా ఒక క్లాత్ని తడిపేసి నీళ్ళన్నీ గట్టిగా పిండేసి ఆ క్లాత్ పైన వేసుకోవాలి. ఇలా కొన్ని చేసుకున్న తర్వాత ఈ చెక్కల్ని కాల్చుకోవాలి. డీప్ ఫ్రై సరిపడిన నూనెని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో నూనెని బాగా కాగనివ్వాలి. నూనె కాగిందో లేదో కొంచెం పిండి వేసి చెక్ చేసుకోండి. ఇప్పుడు నిదానంగా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ముందు వేసింది పైకి వచ్చాక మరొకటి వేసుకోవాలి. నూనెకి సరిపడా వేసుకోండి. అలాగే ఫ్లేమ్ కూడా మీడియంలోనే ఉండాలి. ముందు వేసింది పైకి వచ్చాకని మరొకటి వేసుకోండి. పొరపాటున ఇలా ప్యాన్కి అంటుకుపోయింది అనుకోండి, కొంచెం సేపు కాలనిచ్చేసి ఇలా నూనె పోసామంటే అంటుకోకుండా విరిగిపోకుండా చక్కగా వచ్చేస్తుంది నూనెలోకి. పైనుంచి లైట్గా కొంచెం కాలిన తర్వాత పైన ఇలా లైట్గా ప్రెస్ చేయండి, మధ్యలో నొక్కు రాకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో ఒకవైపు బాగా కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ నూనెలో వచ్చే నురుగలు కొంచెం తగ్గేంత వరకు కాలనిచ్చేసి తీసేసుకోవడమే. మనకి పూరీ ప్రెస్ ఉంది కాబట్టి ఒకవైపు కాల్చుకుంటూ మరొక వైపు చెక్కలు ఉత్తేసుకుంటుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు చెక్కల్ని. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా చెక్కలు. నూనెను కూడా ఇవి ఎక్కువగా పీల్చుకోవు. ఇదే విధంగా మిగిలిన చెక్కలన్నీ కాల్చుకోవాలి. అంతేనండి, తెలంగాణ స్పెషల్ చెక్కలు, గారప్పాలు లేదా చెక్క గారెలు అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా. మీరైతే ఈ చెక్కల్ని ఏమని పిలుస్తారో కమెంట్లో చెప్పండి. వేడి తగ్గిన తర్వాత 8 డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు కూడా ఇవి ఇంతే క్రిస్పీగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చిట్టి చిట్టి జంతికలు. ఈ జంతికలు చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ, అలాగే చాలా రుచిగా చాలా క్రిస్పీగా ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్టి చిట్టి జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలో 1/2 కప్పు పచ్చెనపప్పు, 1/2 కప్పు పెసరపప్పు, అలాగే 1/2 కప్పు మినపగుళ్ళు కూడా వేసుకుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. నేను 1 గంట పాటు నానబెట్టేశాను. ఇందులో నుంచి నీళ్ళన్నీ వంపేసి కుక్కర్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూస్తే పప్పు చక్కగా ఉడుకుంటుంది. చూడండి మినపప్పు, పచ్చెనపప్పు అన్నీ కూడా చక్కగా ఉడికాయి కదా. ఈ ఉడికించిన పప్పుని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చల్లారాకనే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుని పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద పాలెంలోకి 1/2 కిలో బియ్యపిండి వేసుకోవాలి. కప్ మెజర్మెంట్లో అయితే 4 కప్పుల బియ్యపిండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. పచ్చి నువ్వులేనండి, వేయించినవి కాదు. అలాగే 1 టీ స్పూన్ నిండుగా వాము, రుచికి సరిపడినంత కారం. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ నిండుగా వేస్తున్నాను. పిండి కలిపాక ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని కూడా సాల్ట్ వేసుకోవచ్చు, ముందే ఎక్కువ వేసుకోవద్దు. ఒకసారి పిండిలో ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ల వెన్న వేసుకోవాలి. వెన్నకు బదులుగా మీరు వేడి నూనె అయినా వేసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసిన వెన్నైనా లేదా బయట కొన్న వెన్నైనా వేసుకోవచ్చు. ఈ వెన్న, అల్లం వెల్లుల్లి పేస్ట్ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసాం కదా, దీనివల్ల ఈ జంతికలకి మంచి రుచి వస్తుందండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా పిండికి బాగా పట్టించాలి. వెన్న, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పిండికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండిని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఉప్పు కానీ కారం కానీ తగ్గితే వేసి కలుపుకోవచ్చు. పిండి కొంచెం ఉప్పగా కారంగా ఉండాలి, ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకున్న పప్పు పేస్ట్ వేస్తాం కదా, అందుకని కొంచెం ఉప్పగా కారంగా ఉండాలి. నేను కొంచెం సాల్ట్ వేసి కలుపుతున్నాను. అలాగే మనం గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేసేసుకోవాలి. పేస్ట్ అంతా కూడా వేసేసుకోండి. ఈ పేస్ట్ అంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ముందు నీళ్లు పోయకుండా ఈ పేస్ట్తోనే పిండి అంతా కూడా బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అవసరమైతే చివర్లో చూసి నీళ్ళు కలుపుకోవచ్చు. నాకైతే పిండి కొంచెం టైట్గా అనిపిస్తుంది. కొంచెం నీళ్ళు, చన్నీళ్ళే, వేడి నీళ్ళు కాదండి, కొంచెం నీళ్ళు పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. పిండిని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. పిండి చూడండి ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలి, కొంచెం గట్టిగా ఉండాలి. మనకి జంతికలకి పిండి రెడీ అయిపోయింది. కొంచెం పిండిని పక్కన పెట్టుకుని మిగతా పిండి ఆరిపోకుండా తడి క్లాత్తో కవర్ చేసుకోవాలి. పిండిని మురుకులు గొట్టంలో పెట్టే ప్రతిసారి చూడండి ఈ విధంగా 1 నిమిషం పాటు పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల పిండిలో బాగా జిగురు వస్తుంది, అలాగే జంతికలు బాగా గుల్లగా వస్తాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మురుకులు గొట్టంలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడిన నూనెని పెట్టి మీడియం ఫ్లేమ్లో నూనెని బాగా కాగనివ్వాలి.
అలాగే జంతికలు వత్తడానికి ప్లేట్ని కొంచెం నూనెతో గ్రీస్ చేసుకోవాలి. మురుకులు గొట్టంలో చూడండి ఈ విధంగా 3 రంధ్రాలు ఉన్న జంతికల ప్లేట్ వేసుకుని ముందు ఈ విధంగా పొడవుగా వేసుకుని చివర్లు కట్ చేసేసి నిదానంగా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా అయితే చుట్టు చాలా నీట్గా వస్తుంది. మొదటిసారి జంతికలు చేసే వాళ్ళకి డైరెక్ట్గా జంతికల గొట్టంతో చుట్టు తిప్పడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా, వాళ్ళకి ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ముందు పొడవుగా తీసేసుకుని చివర్లు కట్ చేసేసి ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవాలి. ఇవి చివర్లు ఓపెన్ అయిపోకుండా కొంచెం నొక్కి పెట్టుకోవాలి. పొడవుగా వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా కొంచెం పైకి లాగి పైన చివర్లు కట్ చేసేసి ఇలా అయినా చుట్టుకోవచ్చు. మీకు ఏ పద్ధతి ఈజీగా ఉంటే ఆ పద్ధతి ఫాలో అయిపోండి. ఒక వాయికి సరిపడా చేసేసుకోండి. ఈలోపు నూనె కూడా కాగుంటుంది. కొంచెం పిండి వేసి చూడండి, వెంటనే పైకి వచ్చిందంటే నూనె కాగినట్లే. ఇప్పుడు నిదానంగా ఒక్కొక్క చుట్టుకున్న జంతికలు ఉన్నాయి కదా, ఒక్కొక్కటిగా వేసేసుకోండి. ఆయిల్కి సరిపడా వేసుకోండి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఆయిల్కి సరిపడా వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పైన వచ్చే నురగలు తగ్గేంత వరకు కాలనివ్వాలి. ఇవి కాలేలోపు నెక్స్ట్ వాయికి సరిపడా జంతికల్ని చుట్టేసుకోవచ్చు. ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుకొని ఇటువైపు కూడా కాలనివ్వాలి. నూనెలో వచ్చే నురగలు తగ్గేంత వరకు కాలనిచ్చేసి నిదానంగా నూనెలో నుంచి తీసేసుకోవడమే. ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవన్నీ చేసుకోవాలి. చూడండి చక్కగా వచ్చాయి కదా జంతికలు, చిట్టి చిట్టి జంతికలు భలే ఉన్నాయి కదా చూడటానికి. ఇలాగే మిగిలిన జంతికలన్నీ కూడా వేయించేసుకోవాలి. చూసారు కదా 3 పప్పుల చిట్టి చిట్టి జంతికలు ఎంత ఈజీగా చేసుకున్నామో. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత 8 డబ్బాలు స్టోర్ చేసుకుంటే 2-3 వారాల పైన ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. రుచి కూడా చాలా చాలా బాగుంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడైతే మనం బూందీ లడ్డూని, జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే బూందీ లడ్డూని పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 4 గ్లాసుల శనగపిండి వేసుకోవాలి. శనగపిండిని అయితే ఖచ్చితంగా జల్లించి తీసుకోవాలి. మీరు ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ ఏదైనా కానీ 4 గ్లాసులు తీసుకుని ఇందులో కొంచెం వంట సోడా, 1/2 టీ స్పూన్లో సగం వంట సోడా వేసేసుకుని ఒకసారి బాగా పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండిని మరీ పల్చగా చేసుకోవద్దు, అలానే మరీ చిక్కగా ఉండకూడదు. చూడండి ఈ విధంగా ఉండాలి పిండి. ఈ విధంగా కలిపేసుకుని ఇప్పుడు మనం బూందీ వేసేసుకుందాము. ఒక గుంట గరిటెడు పిండిని తీసుకుని బాగా కాగిన నూనె పైన బూందీ గరిటె పెట్టేసి ఒక గరిటెడు ఈ పిండిని వేసుకుని ఈ విధంగా రుద్దుతూ ఉంటే చక్కగా మనకి బూందీ పడుతుంది. నూనె అయితే ఖచ్చితంగా బాగా కాగిన తర్వాతనే బూందీ వేసుకోవాలి. బూందీ ఎక్కువ టైం పట్టదండి, త్వరగానే కాలిపోతుంది. మనం ఒక బూందీ చేత్తో నొక్కి చూస్తే పైన క్రిస్పీగా ఉండాలి, లోపల సాఫ్ట్గా ఉండాలి. ఈ విధంగా ఉండాలి. మరీ క్రిస్పీగా వేయించేయొద్దు. ఈ విధంగా వేయించేసుకుని నూనెలోంచి తీసేసుకోవాలి. నెక్స్ట్ వాయి వేసేటప్పుడు నూనెని కొంచెం కాగనిచ్చి అప్పుడు బూందీ వేసుకోండి. అప్పుడే మనకి బూందీ చక్కగా పొంగుతుంది. అలాగే మీకు బూందీ సరిగ్గా పొంగట్లేదు అనుకుంటే ఇంకొంచెం వంట సోడా వేసి కలుపుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన బూందీ అంతా వేసేసుకుని ఒక గిన్నెలో వేసేసి పక్కన పెట్టేసుకోండి. ఈ బూందీలో నుండి ఒక చిన్న జారు నిండుగా బూందీ తీసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందం కల గిన్నె పెట్టేసుకుని 4 గ్లాసుల పంచదార వేసుకోవాలి. 4 గ్లాసుల పిండికి 4 గ్లాసుల శనగపిండికి 4 గ్లాసుల పంచదార వేసుకోవాలి. అలాగే ఇంకొక 3/4 కప్పు నీళ్లు పోసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ లేదా తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో పాకం అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఈ విధంగా లేత తీగ పాకం రావాలి. ఈ విధంగా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో మనం తయారు చేసుకున్న బూందీ వేసేసుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్లోనే ఉండాలి. ఇప్పుడు ఇందులో చిన్న ముక్క పచ్చకర్పూరాన్ని బాగా మెత్తగా పొడి చేసి వేసుకోవాలి. పచ్చకర్పూరం వేసుకుంటే లడ్డు రుచి చాలా బాగుంటుంది. అలాగే ఒక 15 వరకు యాలకుల్ని మెత్తగా దంచేసి వేసుకోవాలి. ఇంకా 2 టేబుల్ స్పూన్ల నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేయించేసి వేసేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. మీరు యాలకుల పొడి, పచ్చకర్పూరం పాకంలోనే వేసేసుకొని కలుపుకోండి, బాగా కలుస్తుంది. నేను ముందు వేయడం మర్చిపోయాను, అందుకని తర్వాత వేసాను. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పొడి ఉంది కదా, బూందీ పొడి, అది కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. కలిపేటప్పుడు పాకం కొంచెం ఎక్కువగా ఉందేమో అనిపిస్తుందండి. ఇదంతా కూడా బూందీ చక్కగా పీల్చేసుకుంటుంది. బాగా కలిపేసి లోపలికి నొక్కు పెట్టేసి మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. 15 నిమిషాల తర్వాత చూస్తే బూందీ చూడండి పాకం అంతా పీల్చేసుకుని కొంచెం గట్టిగా అయింది కదా. ఇప్పుడు మనం లడ్డూలు చేసేసుకుందాము. చేతికి కొంచెం నెయ్యి రాసేసుకుని కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని లడ్డూలాగా చేసేసుకోవడమే. చేతికి అస్సలు అంటుకోదండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా రెండో చేయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్క చేత్తోనే చూడండి ఈ విధంగా చక్కగా లడ్డూలు వచ్చేస్తాయి. లడ్డు చూడండి ఎంత జ్యూసీగా ఉందో కదా. ఈ కొలతలో చేశారంటే మీరు ఫస్ట్ టైం చేసినా కానీ లడ్డూలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నీ చేసేసుకోవాలి. అంతేనండి, బూందీ లడ్డు రెడీ అయిపోయింది. మీకు చల్లారాక చూపిస్తాను చూడండి లడ్డు ఎంత జ్యూసీగా ఉందో. చూస్తున్నారా ఎంత జ్యూసీగా ఉందో.